సీఎం జగన్ ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా ఆడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాజా ఈస్ట్లో మన పాలకొల్లు మన రామనాయుడు ఇంటింటి పాదయాత్రను చేపట్టారు. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైందని ఈ డ్రామాకు తెరలేపాడని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆయన మిమ్మల్ని మాయ చేయాలి, మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఏదైతే మరి గులకరాయి సంఘటన ఏదైతే మరి నిన్న మొన్న కూడా మీడియాని మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు అంటే చాలా క్లియర్గా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ, ఆయన ఐపాక్ సర్వేలు కానీ, ఆయన సీ వాటర్ సర్వేలు కానీ ఒకటే చెప్తూ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని. అదేవిధంగా ఆయన చేసేటువంటి బస్సు యాత్ర కూడా మరి ఎక్కడ కూడా జనాల స్పందన కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితి. మరి జిల్లాలు అందరినీ పోగు చేసి ఏదో మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితే తప్ప స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి స్థితిలోనే మళ్ళీ ఏదో గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా ఆడి ఎట్లా అయితే ప్రజలను మభ్యపెట్టారో మళ్ళీ ఈరోజు ఒక గులకరాయి డ్రామా కూడా మళ్ళీ ఆడి మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి బస్సు మీద ఆయన ప్రచారం చేస్తూ ఉంటే కరెంటు పవర్ కట్ ఎట్లా పోతుంది అంటే అధికారులు అట్లా పవర్ కట్ చేస్తే మరి ముఖ్యమంత్రిని సురక్షితంగా బస్సులో లోపల కూర్చోబెట్టకుండా బయట